నిజంగా మన రేవంత్ అన్న ఎంత గొప్పోడంటే చెప్పనా? ఎస్, చాలా గొప్పోడు. అంటే ఏది చేసినా ఇట్టే దొరికిపోతాడు. గుమ్మడికాయలు దొంగ భుజాలు తరుముకున్నట్టుగా అసలు ఎవడు ఏమనుకున్నా ఆయన తడుముకుంటుంటాడు. ఎగ్జాంపుల్ ఏం చెప్పనా? సో కవితకు వచ్చేసి ఆమె నేను రాజీనామా చేస్తున్నాను, వెనకెవరుండ్రు ముందెవరుండ్రు ఆమె మీద మాట్లాడింది. అసలు ఆయన ఎవరు కూడా ఏ ప్రెస్ వాళ్ళు కూడా ఆయన అడగలే, ఇట్లా కవితక్క ఇట్లా ప్రెస్ మీట్ పెట్టింది ఇట్లా ఇట్లా అన్నది అనేది. అనక ముందుకే ఈయన బహిరంగ సభల్లో నేను వాళ్ళెనక వీళ్ళెనక ఉన్నారంటారు, నేను వెనుకుండను, నేను ముందుంటాను అన్నాడు. నిజమేనా? మరైతే ఇంతకాలం వస్తున్న వార్తల నిజం అదే ఉందంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదని ఇలా తెలంగాణ యావత్ ప్రజానికము కూడా అంటున్న నేపథ్యంలో 92,000 కోట్లు కట్టిన కాళేశ్వరాన్ని ఇవాళ 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి మీరు ఎంత బాకాలు ఊదినా కూడా నిజాలు తెలియడంతో ఇలా కళ్ళు గుడ్లు తేలేసి, కానీ మీరన్న మాటని ఇలా కవితక్క సేమ్ టు సేమ్ అదే మాట్లాడుతుందంటే ఇవాళ ప్రజలకు ఎవరైనా కూడా అనుమానం వస్తుంది కదా. కరెక్టేనా కాదా? అంటే ఏంది మరి ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? సేమ్ మీరు మాట్లాడిన మాటలే అవతల నుంచి అవే మాటలు వస్తున్నాయి అంటే ఏంది అది? చెప్పారు కదా మీరైతే. అదే చెప్తున్నా, దొరుకుట్లో అసలు మీరంత గ్రేట్ పర్సన్స్ తెలంగాణలో ఎవ్వరుండరు. హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు రేవంత్ రెడ్డికి కదా. ఎందుకంటే మీరు ఏం గేమ్ ప్లే చేస్తారో మళ్ళీ మీరే చెప్పారు. అది మీరు ఒక్కసారి మాట్లాడిన మాట రివైండ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరేం చెప్పారో మీకే కనీసం అర్థమైందా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి చూసుకోండి ఆ వీడియో.